ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్న సీమాంధ్ర ప్రాంత పార్లమెంట్ సభ్యులు లోక్సభలో ముఖ్యంగా లగడపాటి రాజగోపాల్ గారు కానీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారే కానీ ఒకరేదైతుందో రసాయనిక స్ప్రే చేయటం అంటే ఒక విధంగా ప్రాణానికి హాని కలిగించేటటువంటి ఒక రసాయనిక స్ప్రే చేయటం, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కత్తితో లోబడి ప్రవేశించటం, ఇది భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే ఒక దురదృష్టకరమైన సంఘటనగా, భారత ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా భావించక తప్పదని మనం చేస్తున్నాం. ఇవాళ ఆనాడు పార్లమెంటుపై దాడి చేసినటువంటి అఫ్జల్ గురు ఆయన ఏదైతుందో పాకిస్తాన్ ఉగ్రవాదిగా అంటే రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ఒక వైరుధ్యంతో చేసిన దాడిగా భావిస్తే మన భారత ప్రజాస్వామ్యంపై ఒక చట్టసభకు ఎన్నికైనటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు దాడి చేయటము, ఇది ఆనాటి పార్లమెంటుపై జరిగిన దాడి కంటే తీవ్రమైనటువంటి ఒక సంఘటనగా పరిగణించాలని చెప్పని స్వయంగా స్పీకర్ గారికి ప్రిసైడ్ చేస్తున్నటువంటి ఒక స్పీకర్ గారికి హాని కలిగే విధంగా నేను నిజంగా కూడా టీవీలో చూస్తుంటే మీరా కుమారి ఆమె అంత టెన్షన్గా ఎప్పుడు మనం అబ్జర్వ్ చేయమని చెప్పంటూ నేను అంటే ఆమె వ్యాఖ్యల్లో ఏదైతుందో యావత్ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా పరిగణించబడుతున్నటువంటి ఒక భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా పార్లమెంట్ సభ్యులు ప్రవర్తించడము దురదృష్టమే కాదు, తీవ్రమైనటువంటి సంఘటనగా పరిగణిస్తున్నాం. చర్య కూడా ఏదైతుందో బీఏసీ సమావేశం నిర్వహింపజేసి వివిధ రాజకీయ పార్టీ నాయకులతో చర్చించి తప్పకుండా చర్య తీసుకోవడం జరుగుతుందని చెప్పని మీరా కుమార్ గారు ప్రకటించింది. ఇవాళ ఇది విత్ ఇన్ ది హౌస్లో జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి స్పీకర్ ఈజ్ సుప్రీం. డైరెక్ట్లీ స్పీకర్ కెన్ ఇనిషియేట్ ది పనిష్మెంట్. డైరెక్ట్ స్పీకర్ ఈజ్ ది విట్నెస్. డైరెక్ట్ స్పీకర్ ఈజ్ ది విట్నెస్ కమ్ విక్టిమ్. ఇందులో ఏదైతుందో స్పీకర్ గారే విక్టిమ్, స్పీకర్ గారే విట్నెస్. కాబట్టి మళ్ళీ వేరే ఏ రికార్డులో జోలికి పోవటం అని కాకుండా ఇవాళ ఈ సంఘటనకు బాధ్యులైనటువంటి లగడపాటి రాజగోపాల్ గారిని ప్రధానంగా ఆయన జీవిత కాలం ఏ చట్టసభకు పోటీ చేసడానికి అనర్హుడుగా ప్రకటించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా. దానికి తోడు ఇవాళ భారత పార్లమెంట్ సభ్యులను హాని కలిగే విధంగా తీవ్రంగా అంటే ఒక విధంగా ఇట్స్ అన్ అటెంప్ట్ మర్డర్ కింద పరిగణించేటువంటి అవకాశం ఉంది. అటెంప్ట్ మర్డర్ 307 కింద పరిగణించేటువంటి అవకాశం ఉందని చెప్పంటారు. 307 అనే కాకుండా దేశద్రోహం చట్టం కింద యావత్ ప్రపంచంలో భారత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడు. భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కించపరిచే విధంగా, భారతదేశ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరిచే విధంగా చేపట్టే చర్య కాబట్టి దీన్ని దేశద్రోహ చర్యగా పరిగణించి ఇవాళ ఏ విధంగా అఫ్జల్ గురును ప్రాసిక్యూట్ చేయడం జరిగిందో లగడపాటి రాజగోపాల్ను ఆయనకు తోడుగా నిలిచినటువంటి ఒక సీమాంధ్ర ప్రాంత పార్లమెంట్ సభ్యులందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తామని చెప్పండి.
ఇవాళ నిన్నటి వరకు ఏదైతున్నదో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంటే కొందరు ఏదైతున్నదో ఇదేదో బలవంతంగా అంటే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అనే ఒక అభిప్రాయం. అంటే ఇప్పుడు ఇతర రాష్ట్రాల వారికి ఇక్కడ వాస్తవంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత వాస్తవ్యులను ఏ విధంగా సీమాంధ్ర ప్రాంత వాస్తవ్యులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు అనేది వాళ్ళకి పూర్తిగా తెలియదు. కానీ ఇవాళ యొక్క హింసాయుతమైన ఒక చర్య చూసిన తదుపరి శరద్ యాదవ్ అని చెప్పంటున్నా ఆయనే చెప్పాడు క్లియర్గా, ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్ వీళ్ళు ఇంత ఘోరమైనటువంటి ఒక సంఘటనకు పార్లమెంట్ సభ్యులు పాల్పడతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేము. మీరు తీవ్రంగా ఖండించడమే కాదు సంఘటనకు బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని చెప్పి శరద్ యాదవ్ గారు డిమాండ్ చేసిందని చెప్పండి. కాబట్టి ఏదైతున్నదో ఇంతవరకు ఏదైనా కొంతమేరకన్నా కానీ ఈ సమైక్యాంధ్ర నినాదం అనేది రాష్ట్రేతరులకు ఏమైనా కొంత అభిప్రాయాల్లో భేదాలు ఉంటుండొచ్చు తెలియదు. కానీ ఇవాళ సంఘటనతో మాత్రం ఏదైతుందో ఇవాళ యావత్ పార్లమెంట్ ఇవాళ కమ్యూనిస్ట్ సిపిఐఎం లాంటి పార్టీలు కూడా ఇవాళ బహుజన సమాజ్ పార్టీ లాంటివి కూడా ఎందుకంటే సిద్ధాంత నాట్ బిఎస్పి సమాజ్వాది ములాయం సింగ్ అంటే సిద్ధాంత పరంగా ఏదైతుందో వాళ్ళు పెద్ద రాష్ట్రాలకు అనుకూలం, రాష్ట్రాల విభజనకు అనుకూలం కాదు వాళ్ళు. సమాజ్వాదీ పార్టీ కానీ సిపిఐఎం కానీ అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఒక ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర విభజనకు రేపు సమర్థించడమే కాదు ఇవాళ ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందుతున్నా అనేటువంటి ఒక విశ్వాసం ఇవాళ ఏర్పడుతుందని చెప్పండి. ఇవాళ ఎట్లాగూ రాష్ట్ర ఏర్పాటు బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. సోమవారం నాడు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది. చర్చతో పాటుగా సోమవారం నాడే ఉభయ సభల్లో కూడా బిల్ పాస్ అయ్యే అవకాశం ఉందని చెప్పండి. ఇలా లగడపాటి రాజగోపాల్ గారు చేసినటువంటి ఒక చర్య యావత్ సీమాంధ్ర ప్రాంతం అభద్రత ఫీలింగ్ వాళ్ళ లోపల ఏర్పడే అవకాశాన్ని కలిగిస్తుందని చెప్పంటున్నారు. లగడపాటి రాజగోపాల్ గారి చర్య యావత్ సీమాంధ్ర ప్రాంతానికి ద్రోహం చేసేటువంటి చర్యగా నేను భావిస్తున్నాను చెప్పంటున్నాను. ఇలా హైదరాబాద్లో ఇలా ఇంతకాలం అన్నదమ్ములుగా కలిసినట్టు ఒక తెలంగాణ ఆంధ్ర ప్రాంత వస్తువుల మధ్య కల్మషాలు రేకించే విధంగా ఇలా రోడ్డు పండి పోతుంటే ఎవడైనా అవి ఆంధ్రోడు అని చెప్పాను తట్టు. ఇంతకాలం అటువంటి ఫీలింగ్ లేకుండే కానీ ఇవాళ లగడపాటి రాజగోపాల్ చేసిన ఒక చర్యతోని యావత్ ఆంధ్ర ప్రాంత వాస్తవులందరూ మన హైదరాబాద్లో అభద్రతకు లోనే ఒక అవకాశాన్ని లగడపాటి రాజగోపాల్ ఏర్పాటు చేసిందని చెప్పండి. మరి సీమాంధ్ర ప్రాంత ద్రోహి ఎవరు అని చెప్పానంటే లగడపాటి రాజగోపాల్ నిలబోతారని చెప్పని నేను మనం చూస్తాను చెప్పండి. ఇవాళ విడిపోయేవాడు విడిపోతా అని చెప్పంటే నేను బలవంతంగా నేను కలుపుకుంటా అనుకుంటా అని చెప్పానంటే మరి ఎక్కడ ప్రజాస్వామ్యం నాకు అర్థం కావడం లేదని చెప్పంటే నేను ఇలా భార్యాభర్తలనే బలవంతంగా కలిపి సంసారం చేయించేటటువంటి ఒక అవకాశం లేదని స్వయంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. భార్యాభర్తల మధ్య కూడా బలవంతపు సంసారిక జీవితాన్ని కొనసాగించేటటువంటి ఒక అవకాశం లేదు. ఇరువురి అభిప్రాయంతో మాత్రమే వాళ్ళు ఏదైతుందో సంసార జీవితం గడిపేటటువంటి ఒక అవకాశం ఉంటుందని స్వయం సుప్రీంకోర్టు చెప్పింది అంటుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఒక 119 మంది శాసనసభ్యులు పార్టీలకు అతీతంగా మీకు కలిసి ఉండే అవకాశం లేదు, మేము విడిపోతామని చెప్పంటే నువ్వు బలవంతాన్ని ఎట్లా కూర్చోబెట్టగలుగుతావు అని చెప్పంటారు. రేపు ఎంపీగా కాబోయేటటువంటి యొక్క 119 మంది శాసనసభ్యులు ఈ ఉమ్మడి రాష్ట్రంలో మేము ఈ ఉమ్మడి శాసనసభలో మేము సభ్యులుగా కొనసాగమని చెప్పని నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మేము భాగస్వామ్యం కాదు అని చెప్పని నిర్ణయం తీసుకున్న తర్వాత వాళ్ళు ఏ విధంగా మీరు బలవంతంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తారు అని చెప్పండి. ఇవాళ ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వారిని భాగస్వామ్యం చేస్తారని చెప్పండి. దయచేసి ఇవాళ
ఏమాత్రం ఉపేక్షించకుండా వాస్తవంగా నగడపల్లి రాజగోపాల్ అయితే ఆనాడు 10th of December 2009 ఏనాడైతే క్రమశిక్షణను ఉల్లంఘించి డైరెక్ట్గా రాజీనామా పత్రాన్ని స్పీకర్ గారికి సమర్పించిండో ఆనాడే లోక్సభ స్థానం నుండి ఆ రాజీనామా ఆమోదింపబడ్డట్టయితే ఈ సమస్య ఇంత దూరం రాకపోతుందని చెప్పండి. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఉదార స్వభావంతో రాష్ట్ర విభజన చేపట్టబోతున్న తరుణంలో నిర్ణయం అనేది హార్ష్గా ఉండొద్దు అని చెప్పని ఏదో వాళ్ళను ఒప్పిద్దామని చెప్పి అనుకుంటే మరి ఇంత దూరం కొనసాగడం నిజంగా నేను దురదృష్టకరంగా భావిస్తున్నా. మరి వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే టీవీ చూస్తుంటే నాకు పార్టీ కంటే ప్రజలు ముఖ్యం అంటాడు. సంతోషం నాయన, ఎవరికైనా ప్రజలు ముఖ్యం కాదనేది లేదు, కానీ ఎప్పుడైతే నువ్వు పార్టీ అభిప్రాయాన్ని విభేదిస్తున్నావో, పార్టీ అభిప్రాయానికి భిన్నంగా నువ్వు ప్రవర్తిస్తున్నావో, ఆ పార్టీ ద్వారా లభించినటువంటి ఒక పదవిలో కొనసాగేటటువంటి ఒక నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి అంటున్నాడు. రోజు 4 సార్లు పత్రికలతో లీక్. ఇవాళ ముఖ్యమంత్రి రాజీనామా చేయబోతున్నాడు, రేపు రాజీనామా చేయబోతున్నాడు, నిర్ణయం అయిపోయింది. అరే నేను నిన్ను అడ్డుకునేటోడెవడో ఆపేటోడెవడో అని చెప్పి అంటున్నాను. నిన్ను అడ్డుకునేటోడెవడో ఆపేటోడెవడో అని చెప్పి అంటున్నాను. ఇవాళ ఏ సోనియా గాంధీ గారి దయా దాక్షిణ్యాలతోని నీ ముఖ్యమంత్రి పదవి లభించిందో, నువ్వు ఆ సోనియా గాంధీ గారు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు అమలు చేయలేదు అని భావిస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాన్ని ధిక్కరించాలని చెప్పి భావిస్తున్నావో, ఆ ముఖ్యమంత్రి పదవిలో కొనసాగేట ఒక నైతిక హక్కు నీకు లేదు అని చెప్పి ముఖ్యమంత్రి గారు మరి తక్షణమే వైదొలుగుతాడా? మరి పార్టీ కూడా ఇంత మంచితనం పనికిరాదు అని చెప్పి అంటుండేది. పార్టీ కూడా ఇంత మంచితనం పనికిరాదు. క్రమశిక్షణ అనేది కార్యకర్తకు ఒకలాగా నాయకులకు ఒకలాగా ఉండకూడదు. క్రమశిక్షణ అనేది కార్యకర్తకు ఒకలాగా నాయకులు ఒకలాగా ఉండకూడదు అని చెప్పి అంటున్నా. క్రమశిక్షణ ఉల్లంఘించేటటువంటి వాడు ఎంత పెద్దవాడైనా కానీ చర్య సమానంగా ఉండాలని చెప్పి అంటున్నాయి. ఆ ముఖ్యమంత్రి అయితే ఒకలాగా, పార్లమెంట్ సభ్యుడితో ఒకలాగా, సామాన్య కార్యకర్త ఒకలాగా అనేది ఇది కరెక్ట్ కాదు అని చెప్పంటు. ఇవాళ ఏ భారత ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి ఒక మంత్రివర్గ సభ్యులు, ఇది ఆశ్చర్యం అని చెప్పంటు నేను. మరి ఎక్కడి ప్రజాస్వామ్యం నాకు అర్థం కావడం లేదు. ఏ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు విభేదిస్తున్నావో ఆ ప్రభుత్వంలో కొనసాగే ఒక నైతిక హక్కు నీకు లేదు. There is no dissent, no as such. The only way of expressing dissent is quitting the cabinet. The only way of expressing dissent is quitting the cabinet. In the state's governor and in the nation, President of India will nominate here is the Chief Minister, there is the Prime Minister. Prime Minister will choose his cabinet to support him. Similarly, Chief Minister will nominate his cabinet to support him. అంతేగాని ఏదైతుందో నేను విభేదిస్తున్నా, నేను డిసెంట్ నోట్ పెట్టా, నేను వాట్ ఈ కేస్ రావు ఐఎమ్ సేయింగ్ పార్లమెంట్ వీళ్ళు అయిపోతాడే. హీఈస్ ఓన్లీ సింగిల్ పార్లమెంట్ మెంబర్ నవ్. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఇంత మంచితనం పనికిరాదని చెప్పంటు నేను. ఈ మంచితనం అలుసుగా భావిస్తున్న వాళ్ళు, ఈ మంచితనాన్ని వాళ్ళు అలుసుగా భావిస్తున్నారు. కాబట్టి వెంటనే వాళ్ళు ఎవరైనా కానివ్వండి కాక వాళ్ళపై వెంటనే తక్షణమే క్యాబినెట్కి తొలగించాలి. ధిక్కరించే వాళ్ళు ఎవరైనా కానీ క్రమశిక్షణ మనము ఎంతవరకు అయితే మనము అమలు చేయలేము సీరియస్గా మరి ఈ పరిస్థితులు ఇట్లా పోతుంటాయి. ఏది ఏమైనా కానీ ఇవాళతో ఏదైతుందో యావత్ భారత ప్రజానీకానికి కనువిప్పైందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ పార్లమెంటులోని దురదృష్టకరమైన ఒక సంఘటన యావత్ భారత ప్రజానీకానికి కనువిప్పైందిగా నేను భావిస్తున్నాను చెప్పంట. ఇవాళ ఈ రాష్ట్ర విభజన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఇవాళతో కన్విప్ అయిపోయింది. మరి టెక్నికల్గా సాంకేతికంగా మరి మనం 17 వరకు వేచి ఉండేటువంటి ఒక అవసరం ఉన్నా కానీ మరి మానసికంగా ఏదైతే ఉన్నదో ఇవాళ పార్లమెంట్ సంఘటనతో పూర్తి స్థాయి లోపల రాష్ట్ర విభజన జరిగినట్టుగా మనం భావిస్తున్నాం. నేను మనం చేస్తాను చెప్పండి. వాస్తవంగా తెలంగాణ ప్రాంత వాస్తవ్యులను ఎవరం కూడా మనం భౌగోళికంగా విభజన మాత్రమే కోరుకున్నాం. మానసిక విభజన మనం ఎప్పుడు కోరుకోలేదు. మనం తెలంగాణ ప్రాంత వాస్తవ్యులము భౌగోళిక విభజన మనం కాంక్షిస్తే సీమాంధ్ర ప్రాంత వాస్తవ్యులు మానసిక విభజన చేస్తున్నటువంటి వాళ్ళు సీమాంధ్ర ప్రాంత వాస్తవ్యులు అని చెప్పండి. దయచేసి మరి ఈ లగడపాటి లాంటి ప్రజాస్వామ్య ద్రోహులు భవిష్యత్తులో ఏ చట్టసభలో కూడా కనబడకుండా ఉండడానికి కొరకు జీవిత కాలం ఏదైతుందో ఆయన చట్టసభలో పోటీ చేసేటటువంటి అవకాశాన్ని రద్దు చేయాలి. దిస్ ఈజ్ విత్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది స్పీకర్. రద్దు చేయడం అని చెప్పంటూ నేను కాబట్టి ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఏ విధంగా అఫ్జల్ గురును దేశద్రోహం చట్టం కింద ప్రాసిక్యూట్ చేయడం జరిగిందో దీని అంతకంటే తీవ్రంగా పరిగణించి మరి తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తాం.